ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టలేదని, కారణం కమిషన్ రాదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టమైన ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఇందిరమ్మ పాలనలో పేదల కోసం సంక్షేమం కొనసాగుతుందని, రాబోయే 3 సంవత్సరాలలో అర్హులందరికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వారిగా ఆడబిడ్డలు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అంటే ఈ ప్రభుత్వం పేదవాడి కోసమే నిత్యము తాపత్రయపడి పేదవాడికి అండగా ఉండాలి అని, పేదవాడికి కష్టం కలగకుండా వీలైనంత రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ ప్రభుత్వం మీకోసం మన కోసం పనిచేస్తుందన్నది నా కుటుంబ సభ్యులందరూ కూడా గమనించాలి. ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనకి తెలియంది కాదు. పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేం కమిషన్ వస్తుంది, నాకేమీ రాదు కాబట్టే నేను పేదోడికి ఇల్లు కట్టను. అదే కాళేశ్వరం లాంటి కమిషన్ ప్రాజెక్టులు కడితే అందుట్లో నేను లక్షల కోట్లు దంచుకోవచ్చని ఆనాటి ప్రభుత్వాల ఆలోచనలకి భిన్నంగా పేదోడి కష్టం ప్రత్యక్షంగా తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు పేదోడికి మంచి కార్యక్రమాలు ఒక్కొక్కటి